గుడి దగ్గర కరసాము పోటీలు జరుగుతూ ఉంటాయి. అప్పుడే గగన్ వాళ్ళు కారు ఎక్కడానికి కారు దగ్గరికి వెళ్తూ ఉంటారు. శరత్చంద్ర కర్రసాములో అందరినీ ఓడించేస్తూ తెగ విర్రవీగుతూ చాలా సంతోషపడుతూ ఉంటే, ఇదంతా చూస్తున్న అపూర్వ ఎప్పట్లాగా ఈరోజు కూడా బావనే గెలుస్తాడు. బావకి ఎవ్వరూ సాటి రారు అని క్లాప్స్ కొడుతూ చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. అలా ఎప్పట్లాగానే శరత్చంద్ర అక్కడ ఉన్న వాళ్ళనందరినీ కూడా ఓడించేస్తాడు. నేనే గెలిచాను అని కర్ర పట్టుకొని పైకి ఎగరవేస్తూ ఉంటే అప్పుడే మైక్‌లో ఇలా చెప్తూ ఉంటారు. శరత్చంద్ర గారితో ఇంకా ఎవరైనా పోటీ తలపడేవారు ఉన్నారా? పోటీ తలపడి గెలిచేవారు ఉన్నారా? ఉంటే రండి అని పిలుస్తూ ఉంటారు. అప్పుడే కారు ఎక్కుతున్న గగన్ కాస్త ఒక్క క్షణం ఆగిపోయి మైక్‌లో చెప్తున్నది వింటూ ఉంటాడు. ఏంటి గగన్ కారు ఎక్కకుండా అలా వింటున్నాడే అని శారద, భూమి షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. ఇంకా మైకులో గెలిచిన వారు చెప్పాలి, ఓడిన వారు గెలిచిన వారు చెప్పింది చేయాలి అన్న మాటలు విన్న గగన్ ఒక్కసారిగా కారు ఎక్కకుండా అక్కడికి వస్తూ ఉంటాడు. ఇక అతనైతే శరత్చంద్ర చేయి పట్టుకొని శరత్చంద్ర గారితో తలపడి పోటీలో గెలిచేవారు ఇక లేరు కదా అని చెప్తూ ఉంటే నేనున్నానంటూ గగన్ అనౌన్స్ చేసేస్తాడు. దాంతో భూమి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అయ్యో! ఇప్పుడు అనవసరంగా నాన్నతో తలపడితే ఇంకా పెద్ద గొడవలైపోతాయే. ఇప్పుడు బావ ఏం చెప్తాడో, నాన్న ఏం చేయాల్సి వస్తుందోనని భూమి చాలా కంగారు పడుతూ ఉంటుంది. అపూర్వ, శరత్చంద్ర నేనున్నానంటూ వస్తున్న గగన్ వైపు మండిపడుతూ చూస్తూ ఉంటారు. మరి గగన్ గెలిచిన తర్వాత భూమిని కూతురుగా అంగీకరించమని శరత్చంద్రకి కండిషన్ పెట్టనున్నాడా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.